నేటి యువతరానికి మోటివేషన్ తో అవగాహన కల్పించినట్లయితే వారిలో చైతన్యంతో పాటు యువత ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంటుందని రిటైర్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం మహమ్మద్ ఖాన్ అన్నారు. టెడ్ ఎక్స్ ఇంటర్నేషనల్ గాజువాక ఆర్గనైజర్ కాంతి రేఖ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో నిర్వహించిన మోటివేషన్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మహమ్మద్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మోటివేషన్ ప్రోగ్రాం నిర్వహణకు స్పాన్సర్ మరో అతిథి కొత్తపల్లి రాంబాబు మాట్లాడుతూ నేటి యువతరానికి వారు వృద్ధి చెందడానికి ఇటువంటి మోటివేషన్ క్లాసులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు తమ కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ సంస్థ ప్రోత్సాహంతో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కాంతి రేఖ మాట్లాడుతూ ఇటువంటి మోటివేషన్ కార్యక్రమాలు కాలేజీల్లో జరుగుతుంటాయని పబ్లిక్ కి అందుబాటులో ఉండడానికి ఈ పద్ధతిని ఎంచుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమం వల్ల పబ్లిక్ లో మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా చేయూతనందించిన కృష్ణ డైమండ్స్ అండ్ జ్యువెలరీ యాజమాన్యం కొత్తపల్లి రాంబాబు పుష్పలత దంపతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోటివేషన్ ప్రముఖులకు ముఖ్య అతిథి మహమ్మద్ ఖాన్, మరో అతిథి కొత్తపల్లి రాంబాబు, కొత్తపల్లి పుష్పలత, టెక్ ఎక్స్ ఇంటర్నేషనల్ గాజువాక ఆర్గనైజర్ కాంతిరేఖ సాల్వాల్ కప్పి మెమోంటాలతో సత్కరించారు. అనంతరం టెడెక్స్ ఇంటర్నేషనల్ గాజువాక ఏర్పాటు చేసిన గ్రేసెస్ వింగ్స్ వేపగుంట వారిచే ప్రత్యేక ఆదివాసీ నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గ్రేషియన్ వింగ్స్ సంస్థ నిర్వాహకురాలు గ్రేస్ కాకిని గ్రేస్ ని అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్గనైజర్ ఆఫ్ టెడెక్స్ గాజువాక. టెడెక్స్ అన్నది ఒక స్పీకర్స్ వచ్చి మోటివేషనల్ సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. సో వైజాగ్ లో జనరల్ గా కాలేజెస్ లో చేస్తూ ఉంటారు. సో నేను పబ్లిక్ కి అవైలబుల్ గా ఉండాలని నేను ఇది ఇనిషియేట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ స్పాన్సర్ వచ్చి కృష్ణ డైమండ్ జ్యువెలరీ వాళ్ళు, అండ్ ఆల్సో గెస్ట్ ఆఫ్ ఓనర్ మహమ్మద్ ఖాన్ వచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. 20 స్పీకర్స్ మనం తీసుకోవడం జరిగింది. 10 స్పీకర్స్ వైజాగ్ నుంచి తీసుకున్నాము, 10 స్పీకర్స్ అవుట్ ఆఫ్ ద స్టేట్స్ నుంచి జరుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇటువంటి ఈవెంట్స్ విశాఖపట్నంలో జరుగుతుండడం నాకు తెలిసి ఇంతవరకు నేను ఎప్పుడు ఇటువంటి వాటికి పార్టిసిపేట్ చేయలేదు. ఇటువంటి ఈవెంట్స్ ముందు చాలా చక్కగా భారీ ఎత్తులో జరగాలి, ప్రజలందరికీ చేరువవ్వాలి, ప్రజలందరికీ ఇటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇందులో స్పీకర్స్ ఉన్నారండి, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వచ్చారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఏ రకంగా బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ ఏ రకంగా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. కాంపిటీషన్ అనేది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది. కాంపిటీషన్ అనేది చెప్పకూడదు, ఎప్పుడు మన పని మనం చేయాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, వర్క్ హార్డ్ ఉండాలి. అలాగే స్టూడెంట్స్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, అలాగే లెక్చరర్స్ చాలామంది వచ్చారు, డాక్టర్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళ తర్వాత ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది సొసైటీకి చాలా అవసరం. ఇప్పుడుండే లేటెస్ట్ జనరేషన్ వాళ్ళందరికీ చాలా అవసరం. వాటిని ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫాలో అవ్వడం చాలా మంచిదండి. సిటీ ప్రజలు ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ అయ్యి వాటిని వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం కావాల్సినట్టుగా మనసుకొని నాలెడ్జ్ని పెంపొందించుకుంటారు మనస్ఫూర్తిగా. నా పేరు మహమ్మద్ ఖాన్, రిటైర్డ్ ఏడీసీపీ. ఈరోజు టెడెక్స్ గాజువాక వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు. చాలా యూస్ఫుల్ ఈవెంట్ ఇది. ఎందుకంటే ఇందులో వేరియస్ సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే ఆర్కిటెక్ట్స్ అని, టీచర్స్ అని, వేరియస్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఒక స్టేజ్ మీద పెట్టి వాళ్ళకున్న ఒక ఒపీనియన్, ఒక కాన్సెప్ట్, ఒక 5 మినిట్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాలా మంచి ప్రాస్పెక్టివ్ స్పీచెస్ ఇచ్చారు వాళ్ళు. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూత్, పర్టికులర్లీ స్టూడెంట్స్కి, యూత్కి చాలా యూస్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ we participating in CPS in this TEDx organization. Thank you.